సమరానికి సై మహిళా టీ20 ప్రపంచ కప్పై భారత్ క్రికెట్ కెప్టెన్ హర్మన్ప్రీత్ వ్యాఖ్య. మెగా టోర్నీ కోసం యూఏఈ బయలుదేరిన టీమిండియా. గతంలో జరిగిన తప్పిదాలను ఈసారి పునరావృతం చేయబోమని, ఈసారి విజేత హోదాతో స్వదేశానికి తిరిగి వస్తామని భారత్ మహిళా టీ20 జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ వ్యాఖ్యానించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా అక్టోబర్ 3-20 వరకు జరగనున్న మహిళా టీ20 ప్రపంచ కప్ కోసం భారత మహిళా జట్టు మంగళవారం బయలుదేరింది. గత జూలైలో ఆసియా కప్లో రన్నరప్గా నిలిచాక మరో టోర్నీలో ఆడని టీమిండియా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ప్రత్యేక శిబిరంలో పాల్గొంది. గత కొన్నాళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో నిలకడ కొనసాగుతున్న భారత మహిళా జట్టు ఐసీసీ టోర్నీలో మాత్రం విజేతగా నిలవలేకపోయింది. 2017 వరల్డ్ కప్లో 2020 టీ20 ప్రపంచ కప్లో ఫైనల్కు చేరిన భారత అమ్మాయిలు 2 పర్యాయాలు ఆస్ట్రేలియా చేతిలో ఓడి రిక్త హస్తాలతో వెనుదిరిగారు. వరల్డ్ కప్లో సత్తా చాటేందుకు కఠోర సాధన చేశామని, సమరానికి సిద్ధంగా ఉన్నామని హర్మన్ప్రీత్ పేర్కొంది. ముఖ్యంగా చాన్నాళ్లుగా జట్టును ఇబ్బంది పెడుతున్న ఫీల్డింగ్ ఫిట్నెస్పై దృష్టి పెట్టినట్లు వెల్లడించింది. జట్టు యూఏఈ బయలుదేరడానికి ముందు మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో హెడ్ కోచ్ అమూల్ మజుందార్, చీఫ్ సెలెక్టర్ నీతూ డేవిస్తో కలిపి హర్మన్ప్రీత్ పాల్గొంది.